త్వరగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. తలశీల నందిగామ కనసర్లలో బోట్ల కుట్రాట. ఈ కేసులో ఉషాద్రి రామ్మోహన్ల అరెస్టు. ఒకరు తలశీల మేనల్లుడట, ఇంకొకరు నందిగామ అనుచరుడు. వారి స్కెచ్తోనే ప్రవాహంలోకి బోట్లు, దర్యాప్తు బృందాల నిర్ధారణ, నిందితులకు రిమాండు, జైలుకు తరలింపు. ఇది కథ. తలశీల అంట మేనల్లుడట ఒక ఆయన, ఇంకొక ఆయన నందిగామ సురేష్ అనుచరుడట. ఇక అయితే అయిపోయినట్టనేగా బోట్లు వదులుతారా? అసలు ఆ బోట్లు వదిలిన వాళ్ళు, బోట్లు నిజంగా వదిలి ఉంటే వాళ్ళు కూడా వదిలి ఉండరు. తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ పక్కన పెడితే, వాళ్ళు ఏ నాయకులు ఏ కార్యకర్తలు పక్కన పెడితే ఎవడో కూడా బుద్ధి గడ్డి తిని కూడా అన్నం తినేటోడు బోట్లు వదలడు. అంత వరద వృద్ధిలో అంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో పోయి బోట్లు వదిలే సాహసం ఎవడు చేస్తాడు? అయినా బోట్లు వదులుడు కాదు, బోట్లు ఉండవు కూడా. పెద్ద పెద్ద బ్రిడ్జీలే కొట్టబోతున్న బోట్లు ఎక్కడ అవుతాయి? ఇక దీన్ని ఏదో ఒక రకంగా రాజకీయంగా కలరింగ్ చేసి ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే విజయవాడ ఆ బుడమేరు ఆ ప్రాంతంలో ఉన్న ముంపు ప్రాంతానికి సంబంధించిన 1,45,000 కుటుంబాలు బురదలో కూరకపోయినా ప్రభుత్వం నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతుంది. ప్రభుత్వం ఏదైతే అలర్ట్ చేయలేదు దానివల్ల మేము నష్టపోయినాం అని చెప్పి తెలుగుదేశం పార్టీ పైన, ప్రభుత్వం పైన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు ప్రజలు. ఆ ఆగ్రహాన్ని ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి మీదకి, వైఎస్ఆర్సీపీ మీద నెట్టాలనే ఒక ప్రయత్నంలో భాగంగానే ఇగో ఇట్లాంటివి చేస్తున్నారు అనేది వైఎస్ఆర్సీపీ ఆరోపణ. ప్రజలు ఒక విధంగా తిట్టుకుంటున్నారు ప్రభుత్వాన్ని. సమన్వయ లోపం ఉంది, ముందు జాగ్రత్తగా మాకు చెప్పలేదు, చెప్పుంటే మేము ఇంత నష్టపోయే వాళ్ళం కాదని. అదేవిధంగా పునరావాసం కానీ సహాయ కార్యక్రమాలు పూర్తిగా విఫలమయ్యారు. చంద్రబాబు నాయుడు గారు అయితే 24 అవర్స్ జనంలోనే ఉంటున్నారు, కానీ సహాయం అందట్లే. ప్రభుత్వం సమన్వయం లేదు, టీం వర్క్ లేదు, కేవలం వ్యక్తి వర్క్ ఉంది, వ్యవస్థ వర్క్ లేదు అనేది ప్రజల్లో అర్థమైపోయి దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితి ప్రభుత్వం పైన, తెలుగుదేశం పార్టీ పైన. దాని నుంచి బయటపడటానికి ఇది ఒక కథ అల్లుతున్నారు అనేది వైఎస్ఆర్సీపీ చెబుతుంది. బోట్ల కుట్రాట. ఈ బోట్లు ఏంది, కుట్ర ఏంది, బోట్లు దిగటం ఏంది? బోట్లు ఆగుతాయి ఏమన్నా? బ్రిడ్జిలో ఆగట్లే, పెద్ద పెద్ద భవనాలు ఆగట్లే, బోట్లు ఆగుతాయి. దీని వెనక ఒక కుట్ర ఉంటుంది. నిజంగానే 3 గేట్లు, ఇది 3 బోట్లు వెళ్తే ప్రకాశం బ్యారేజ్ డ్యామేజ్ అవుతుంది. ఇదంతా అసలు వినటానికి కానీ మాట్లాడుకోవడానికే ఒక రకంగా ఉంది అనేది వైఎస్ఆర్సీపీ చెబుతుంది. ఇది ఏమి లేదు, వాళ్ళ యొక్క ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి, అంటే వరద బాధితులను కాపాడలేని వైఫల్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంలో ఇది చేస్తారు అనేది వాళ్ళు చెబుతున్న పరిస్థితి.